ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని మాట నహూము 2వ అధ్యాయము 7-8 వచనములు. ఈ వచనముల ద్వారా దేవుడు తన తీర్పును మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకప్పుడు నినవే పట్టణము ఎంతో గొప్పగా ఉండేది. అప్పుడు వారు పాపం చేసి దేవుని ఆగ్రహానికి గురయ్యారు. దేవుడు వారి మీద కనికరపడి యోనా ద్వారా సందేశం పంపించాడు. అప్పుడు వారు పశ్చాత్తాపపడి పాపం నుండి తొలగిపోయారు. దానికి దేవుడు వారి మీద కనికరపడి తన తీర్పును విరమించుకున్నాడు. తర్వాత వారు మరల గర్వానికి లోనై పాపం చేస్తూ దేవుని ఆగ్రహానికి మళ్లీ గురయ్యారు. కాబట్టి దేవుడు నహూము ప్రవక్త ద్వారా వారి మీదకి వచ్చే తీర్పును ప్రవచనాల రూపంగా తెలియజేస్తున్నాడు. నినవే పట్టణాన్ని దేవుడు ఒక రాణిగా పోలుస్తూ ఆమెను ఆయన ఎంతగా సిగ్గుపరుస్తాడో, అక్కడ నివసించే ప్రజలు ఎంతగా రోధిస్తారో తెలియజేస్తున్నాడు. దేవుని తీర్పు మన మీదికి వచ్చినప్పుడు ఆయన ముందు మోకరించి పశ్చాత్తాపపడి ఆయన కనికరం కోసము ఎదురు చూడాలి. కానీ ఇక్కడ నినవే ప్రజలు నిలవకుండా పారిపోతారు అని దేవుడు ప్రవచనాలు చెబుతున్నాడు. దేవుని తీర్పు రాకుండా జాగ్రత్త పడాలి, లేదా దేవుని తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అంగీకరించి పాపం నుండి తొలగిపోయి దేవునికి ఇష్టమైన వారిగా జీవించటం మొదలు పెట్టాలి. కనికరం కలిగిన దేవుడు తన తీర్పును తప్పకుండా మన మీద నుండి తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.